బ్రహ్మర్షి పితామహ పత్రిజీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. నమస్కారం. పత్రిజీతో నా ప్రయాణం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు పత్రిజీతో నా ప్రయాణం కార్యక్రమంలో ఒక స్పెషల్ గెస్ట్ని మీకు పరిచయం చేయబోతున్నాను. ఆయన సీనియర్ పిరమిడ్ మాస్టర్ పాండురంగ నర్మేట గారు ఫ్రమ్ సిద్దిపేట. ఆయన హెచ్ఓడిగా వర్క్ చేస్తున్నారు హిందూ ఇంజనీర్ కాలేజీలో. సో ఆయన అడిగి పత్రిజీ గారితో వారికి అసలు పరిచయం ఎప్పుడైంది, వారి ప్రయాణం ఏ విధంగా జరిగింది, ఈ విషయాలన్నీ వారి మాటల్లో తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. పాండురంగం గారు, మీరు సిద్దిపేట నుంచి వచ్చారు. ఓకేనా? మీ గురించి, మీ కుటుంబం గురించి మా ప్రేక్షకులకి చెప్తారా? 2007లో ధ్యానంలోకి వచ్చాను. మా నేటివ్ ప్లేస్ సిద్దిపేట. ఓకే. అంటే బర్త్ అండ్ బోర్న్ అండ్ బ్రాటప్ నియర్ బై విలేజ్. ఓకే. పుల్లూరు. ఐ వాజ్ బోర్న్ అండ్ బ్రాటప్ దేర్. ఓకే. సెటిల్డ్ ఇన్ సిద్దిపేట. ఓకే. సో మీరైతే ఫస్ట్ టైం పత్రిజీ గారిని ఎక్కడ చూసారు మీరు? పత్రిజీ అక్టోబర్ 24th న్యూటన్ బర్త్డే రోజు జయలక్ష్మి గార్డెన్లో చూశాను. 2007. అప్పటికి మీకు పత్రిజీ గారి గురించి తెలియదు? తెలియదు. గురువు గారు పత్రిజీ గారు అని తెలుసు, అతను ధ్యాన గురువు అని తెలుసు. ఫోటో చూశాను కానీ రియల్గా చూడలేదు. అతనిది స్వస్థలము బోధన్ అని తెలుసు, అంత మాత్రమే తెలుసు. అయితే మీకు అసలు ఫస్ట్ ధ్యానం చేయాలని ఎందుకు అనిపించింది? అసలు మీరు అంటే ధ్యానాన్ని ఎంచుకోవడంలో ఉద్దేశం ఏంటి అసలు? మీరు నేను క్లాసెస్ చెప్పేటప్పుడు ఒక 2 days నేను చెప్పలేదు అనమాట. స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ కండక్ట్ చేసేవాడిని సిద్దిపేటలో. సత్యం కంప్యూటర్ ఇన్స్టిట్యూట్లో చెప్పేవాడిని. బస్ స్టాండ్ దగ్గర ఉంది. అప్పుడు నా దగ్గర స్టూడెంట్స్ వచ్చేవారు అనమాట. 2 days నేను ఆబ్సెంట్ అయ్యేసరికి ఏంటి సార్ అని ఫోన్ చేశాడు. కొంచెం బ్యాక్ పెయిన్ ఉంది, అన్ఈజీగా ఉంది, కొంచెం సిక్గా ఉన్నాను, నేను ఇప్పుడు క్లాస్ చెప్పలేను, తర్వాత 2 days తర్వాత నేను నీకు క్లాస్కి వస్తా అని చెప్పాను. అయితే పర్లేదు సార్, మీకు నేను ఒక యోగా చెప్తాను, మీరు దాన్ని పాటిస్తే మీరు సెట్ అయిపోతారు సార్. బ్యాక్ బోన్ పెయిన్ కాబట్టి ఉండే చేయండి సార్ అన్నాడు. ఏమోలే అనుకున్నాను. సరే అన్నాడు. ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి తీసుకెళ్ళాడు. ఆ సెంటర్లో కూర్చొని పెట్ట, అతని పేరు చండీశ్వర్. సెంటర్లో కూర్చోబెట్టి సరే ఇలా చేయండి, ఏం దీంట్లో ఆసనాలు అంటూ ఏమి ఉండదు, కేవలం కళ్ళు మూసుకొని వేళ్ళు పెట్టుకొని పిరమిడ్ కింద కూర్చొని ధ్యానం చేయండి సార్. చేస్తే మీలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ కావచ్చు, లేకపోతే ఏమున్నా అనీజీనెస్, సిక్నెస్ అనేది పోతుంది సార్, మీరు కొంచెం ఫ్రీ అయిపోతారు, మెంటల్గా ఫిజికల్గా ఫ్రీ అయిపోతారు సార్ అని చెప్పాడు. మీ స్టూడెంట్? నా స్టూడెంట్. సరే ఓకే కూర్చోమంటున్నాడు కదా అని కూర్చున్నాను. ఫస్ట్ సిట్టింగ్లో 40 minutes కూర్చున్నాను మేడం. అది ఒకటి ఎందుకో ఏదో ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయాను. అంటే మరి మీరు అంటే స్టార్ట్ చేసిందే కొత్తగా, అదే ఫస్ట్ డే. అతను నా ధ్యానం ఇట్లా ఉంటుంది, ధ్యానం అనుభవం ఇట్లా ఏం చెప్పలేదు. మీరు కళ్ళు మూసుకొని కూర్చోండి చాలు, సెట్ అయిపోతుంది అందరూ తర్వాత మాట్లాడదాం సార్, మీరు లేచిన తర్వాత మాట్లాడదాం అన్నాడు. 40 నిమిషాలు నా గురించి ఎప్పుడు లేస్తాడని వెయిట్ చేశాడు అతను. ధ్యానంలో కూర్చున్నా, లేచిన తర్వాత ఎలా ఉంది సార్ అన్నాడు. బాగా మత్తు వచ్చేసింది, చాలా మత్తుగా వచ్చేసి బాగా డీప్ నిద్రలోకి వెళ్ళిపోయినట్టు ఉంది అని చెప్పాను. ఫస్ట్ అనుభవం ఇది. తర్వాత నెక్స్ట్ టైం మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ కూర్చున్నా, కొంచెం అప్పుడే కలర్స్ కనబడడం మొదలుపెట్టింది. అదే రోజు నైట్ ఏంది చండీశ్వర్ మొత్తం కలర్స్ కనబడుతుంది, అన్ని ఆల్ రెయిన్బో లాగా మొత్తం కలర్స్ కనబడుతున్నాయి, ఏంటిది అని అడిగాను. ఫోన్ చేసి అడిగాను. ఏం లేదు సార్, మీకు ఒకటి స్పిరిచువల్ రియాలిటీ సీడీ ఇస్తాను, అది తీసుకెళ్ళి ఒకసారి చూడండి, మీలో ఉన్నటువంటి అన్ని క్వశ్చన్లకి అందులో ఆన్సర్ ఉంటుంది, మీరు ఒక్కసారి చూడండి సార్ అని చెప్పి. మరి మీరు 45 minutes అలా కూర్చున్నప్పుడు మీకు రిలాక్సేషన్ వచ్చిందా? మరి బ్యాక్ పెయిన్ అన్నారు కదా, ఆ రోజు రాత్రి నిద్రపోలేను. ఓకే. ఆ రోజు ఈవినింగ్ టైంలో కూర్చోబెట్టాడు. రాత్రి అంతా నిద్రలేదు, ఏం లేదు, ఎందుకంటే నిద్ర రావట్లేదు అసలు. అంటే అవేకనింగ్ స్టేట్లో ఉండిపోయాను పూర్తిగా, అంటే మెలకువ స్థితిలోనే ఉండిపోయాను. ఏం ఆలోచన రావట్లేదు, ఏం చేయాలనిపిస్తలేదు, ఏం చదవాలనిపిస్తలేదు, ఏం లేదు, కానీ అలాగే ఉండిపోయాను, ఇట్లా ఒక స్థానుగా ఉండిపోయాను అనమాట. ఇది మొదటి అనుభవం నాకు. మీ స్టూడెంట్ ద్వారా మీకు పరిచయం అయింది. అక్కడ 45 minutes చేశారు. ఓకే, కొంచెం బెటర్ గా అనిపించింది. ఇంటికి వచ్చాక కూడా, ఇంటికి వచ్చిన తర్వాత ఎంతసేపు చేశారు? ఒక అరగంట చేశాను. అదే కానీ ఆ డే మొత్తం మీరు ఆ ఫీలింగ్ లోనే ఉండిపోయాను. కానీ సెకండ్ టైం చేసినప్పుడు మాత్రమైతే ఒకటే కలర్స్ విజువలైజేషన్ కనబడ్డాయి, బాగా కలర్స్ విజువలైజేషన్, ఏమేమో కొన్ని దృశ్యాలు కనబడ్డాయి. అంటే నేను మెలకువ స్థితిలోనే ఉన్నాను, కంప్లీట్గా డీప్ మెడిటేషన్లో ఏం లేను, మెలకువ స్థితిలోనే ఉన్నాను.
సరే సీడీ ఇచ్చాడు, నెక్స్ట్ డే సీడీ ఇచ్చాడు, చూశాను. తర్వాత ధ్యానంద ప్రదేశ్ బుక్ తీసుకొచ్చి ఇచ్చాడు, అది చూశాను. కొన్ని పత్రిజీ రాసినటువంటి ఆల్ పుస్తకాలు, తులసి దళం, తర్వాత కొన్ని పుస్తకాలు తీసుకొచ్చాడు, అన్ని చదివాను నేను. ఓకే. మీరు బిఏ మాస్టర్ బుక్ ఉంది, బిఏ మాస్టర్ ఇంగ్లీష్లో ఉంది, ఆ బుక్ చదివాను. కొన్ని అతనితో షేర్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ అతను సిద్దిపేటలో కొంతమంది టీమ్ పిరమిడ్ మాస్టర్స్ ఉన్నారు, ఆ పిరమిడ్ మాస్టర్లో పరిచయం చేశాడు. ఇక వాటితో రెగ్యులర్గా ఈవినింగ్ కాగానే, కాలేజ్ అయిపోగానే ఈవినింగ్ కానీ వాళ్ళతో కూర్చొని అసలు ఏంటిదని. మరి మీరు ఇంట్లో వాళ్ళకి చెప్పారా, నాకు ఈ బ్యాక్ పెయిన్ తగ్గిపోయింది, ఇలా చేస్తే నేను చాలా ఫ్రీ అయిపోయానని చెప్పారా? చెప్పాను, ఇంట్లో చెప్పాను, ధ్యానం చేయమని చెప్పాను, ఆకారంతో ఉండమని నేను ఇంట్లో వాళ్ళకి చెప్పాను. ఓ గ్రేట్. నేను అదే రోజు మారిపోయా శాకాహారిగా. అంటే ఇంతకు ముందు ఎన్వి తినేవాడిని. సో ఆ డే నుంచి బంద్ చేసేసారు. అంటే మామూలు బాగా తినకపోయేవాడిని, ఓకే, తినేవాడిని రెగ్యులర్గా. అంటే వీక్లీ వన్స్ ఫంక్షన్స్లో అక్కడ కంటిన్యూ చేసేవాడిని, ఫ్రెండ్స్ పార్టీలలో కూర్చొని తినేవాడిని. అయితే మీరు ఫస్ట్ ధ్యాన ఆంధ్రప్రదేశ్ మ్యాగజైన్ చదివినప్పుడే పత్రిజీ గారి గురించి మీకు తెలిసిందా? తెలిసింది. పత్రిజీ గారు వాళ్ళు అంటే పిరమిడ్ మాస్టర్లు ఆల్రెడీ మాట్లాడుకుంటుంటే వారి మాటల్లో వినడం జరిగిందా? లేదు, నేను ధ్యానంద ప్రదేశ్ బుక్ ద్వారా చదివాను, పత్రిజీ గారి గురించి చదివాను, పిఎస్ఎస్ఎం గురించి చదివాను. ఓకే. అందులో నాకు బాగా నచ్చింది అంటే హంస అహింస రెండు. ఇది ఒక తులసి దళ మతం, ఇది ఒక మతం, దీని పేరు తులసి దళ మతం. దీనికి 2 ఆకులు ఉంటాయి, ఒకటి హంస, ఇంకొకటి అహింస అని దాని బుక్లో చదివాను నేను. తర్వాత దీనికి ఎంబ్లం ఉంది, ఒకటి ఎనర్జీ, కాన్షియస్నెస్, విజ్డమ్. తర్వాత బి ఎ లైట్ అంటు యువర్ సెల్ఫ్, అంటే ఉద్ధరే ఆత్మానం. ఇవన్నీ అప్పుడే కొత్తగా పరిచయం జరిగింది నాకు. కొద్దిగా పదాలు వింటున్నప్పుడు ఎలాంటి ఫీలింగ్ కలిగింది? అంటే చదువుతున్నప్పుడు కానీ మనం విజువలైజేషన్ చేసుకుంటాం కదా, సో మీరు ఎలా ఫీల్ అయ్యేవాళ్ళు? అంటే ఇప్పటి వరకు మనకు పరిచయం లేనిది కొత్తగా పరిచయం అయింది, మనల్ని మనం మార్చుకోవడానికి అవకాశం వచ్చింది. ఇదో కొత్త ప్రపంచం అనుకున్నాను నేను, ఇదో కొత్త లోకం. అంత ఏంటిది, అంత వింతగానే ఉన్నది. కొంత గతంలో జరిగినట్టు అన్ని తీసుకొచ్చి ఇచ్చాడు. ఒక లాస్ట్ ఇయర్ 2-3 ఇయర్స్ తీసుకొచ్చి పెట్టాడు, రోజు చదవడం, పేజ్ బై పేజ్. అవన్నీ నాకు కొన్ని కల్పితాలు అనిపించినాయి. ఇదంతా నిజమా అబద్ధమా అనే డైలమాలు. కొంచెం చూసి ఇవన్నీ అబద్ధాలు, ఇదేంది, ఇది ఒక పిచ్చిమాలోకం అనుకున్నాను. అంటే ఏంటి అన్ని ఇలా రాస్తారు, ఏంటి ఇవన్నీ నిజమైన ఇది అన్నట్టుగా ఉండే. ఇక చదువుతూ కొన్ని షేర్ చేసుకోవడం. సిద్దిపేటలో ఉంటాడు మన సీనియర్ పిరమిడ్ మాస్టర్. మనకు వచ్చిన అనుభవాలు కానీ లేకపోతే డౌట్లు కానీ ఖచ్చితంగా వేరే పిరమిడ్ మాస్టర్లు కానీ వేరే వాళ్ళతో షేర్ చేసుకుంటేనే క్లారిఫై అవుతాయి కదా. అవునవును. భీమేశ్వర ప్రసాద్ సార్ అని ఉన్నాడు సిద్దిపేటలో, సిఏ, చార్టెడ్ అకౌంటెంట్. భీమన్న అంటాం అతన్ని, అందరం ముద్దుగా పిలుస్తాం అన్నమాట అతన్ని. అయితే అతని దగ్గరికి వెళ్ళి ఎక్కువ డిస్కస్ చేసేవాడిని. డైలీ టైం ఇచ్చేవాడు, ఈవినింగ్ టైం ఇచ్చేవాడు. అతను నాకంటే ఒక 3-4 ఇయర్స్ ముందే మెడిసిన్లోకి వచ్చాడు. పత్రిజీ గారితో చాలా సన్నిహితంగా ఉండేవాడు. సిద్దిపేటకు రిప్రజెంటేటివ్గా ఉండేవాడు, ఇప్పటికీ ఉన్నాడు. ఇప్పుడు ఆయన పిఎస్ఎం ప్రెసిడెంట్. అయితే అతనికి వెళ్ళి ఈవినింగ్ ఆగానే అతనితో కూర్చొని సార్ ఇదేంటి అదేంటి అన్నీ అడిగా. కానీ అతను చాలా ఓపికగా చాలా విషయాలు చెప్పాడు నాకు. అక్కడ ధ్యానంలో ఉన్న మ్యాజిక్ అది కదా, అతని ద్వారా చాలా ఎలినేట్ అయిపోయాను. సో ఫర్ దాట్ ఐఎమ్ గ్రేట్ఫుల్ టు హిమ్. సో తర్వాత పత్రిజీ గారిని మొదటిసారి నేను వచ్చింది అక్టోబర్లో. అక్టోబర్ 5 రోజు ధ్యానం చేశాను, నాకు గుర్తుపెట్టుకున్నాను నేను. అక్టోబర్ 5, ఎందుకంటే మిమ్మల్ని మీరు మార్చుకున్న రోజు కదా, ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి. అక్టోబర్ 5 నాడు నేను గుర్తుంది. నవంబర్ 24 రోజు జయలక్ష్మి గార్డెన్కి వచ్చాడు సార్, 2007 నవంబర్ 24 రోజు. సరే చూద్దామని వచ్చాను. వచ్చిన తర్వాత సార్ ఇట్లా వస్తుంటాడు కదా, ఎంటర్ అవుతుంటాడు కదా, ఇటు కొంతమంది నిలబడతారు, నిలబడి చప్పట్లు కొడుతుంటారు. నేను కూడా అందులో ఒక నిలబడి ఇలా చూశాను అనమాట. అందరు చప్పట్లు ఎందుకు కొడుతున్నారు అనుకున్నాను. సార్ వస్తున్నాడు, రాగానే అక్కడే ఉన్న నా చేయి పట్టుకున్నాడు ఇట్లా. సారు నా చేయి పట్టుకొని గేట్ దగ్గర నుంచి డాష్ దాకా తీసుకెళ్ళాను నన్ను. నేను సార్ ఫస్ట్ టైం చూస్తున్నాను, చాలా హ్యాండ్స్ ఉన్నాడు, మళ్ళీ హైట్ ఉన్నాడు, చాలా పర్సనాలిటీ ఉంటుంది కదా సార్, ఎలా ఉంటుంది. చేయి పట్టుకున్నాడు, నేను చప్పట్లు కొట్టలేదు యాక్చువల్గా, ఇట్లా పట్టుకొని ఇట్లా ఉన్నాను అంతే. చేయిలోకి తీసుకొని డాష్ దగ్గర తీసుకెళ్ళి ఆ ముంగట ఫస్ట్ రో ఉంటుంది కదా, అక్కడ కూర్చోబెట్టాడు. అక్కడ కూర్చోబెట్టి సార్ డాష్కి వెళ్ళి స్పీచ్ ఇవ్వడం, మెడిటేషన్ చేయించడం. తర్వాత అయిపోయిన తర్వాత దిగి వస్తాడు కదా, అసలు మీకు ఏం జరిగిందో అర్థం కాలేదు. అసలు మొత్తం బ్లాంక్ అయిపోయింది, మైండ్ బ్లాంక్ అయిపోయింది. నాతో కొంతమంది మాస్టర్లు ఉన్నారు సిద్దిపేట వాళ్ళు,
వాళ్ళు అందరూ అసలు మీరు రావడం కొత్త, మిమ్మల్ని చూడటం కొత్త, అయినా కూడా అప్పటికి 1 month అయింది అంతే. అయితే సార్ రాగానే హగ్ చేసుకున్నాడు. మా సిద్దిపేట నుంచి వచ్చిన వాళ్ళందరినీ పరిచయం చేసుకుని అందరిని హగ్ చేసుకున్నాడు. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ అన్నాడు ఫస్ట్ వర్డ్ సార్ నాతో. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ అంటే మీరు వస్తారని ఆయనకి ముందుగానే తెలుసు అనమాట. ప్రీవియస్ ఇన్కార్నేషన్స్ వి వర్ ఇన్ టచ్ విత్ అన్నాడు. మనం గత జన్మల్లో ఉన్నాం అంటే ప్రీవియస్ ఇన్కార్నేషన్లో మనం కలిసి ఉన్నాం, వెయిటింగ్ ఫర్ యూ అనేది ఫస్ట్ అతనితో వర్డ్ నేను అతను అన్నది. పత్రిజీ గారి నోటి వెంట మీ గురించి వచ్చిన మాట మీకోసమే నేను ఎదురు చూస్తున్నా ఇది మాత్రం అన్నాడు. స్వామీజీ అన్నాడు, కళ్ళు పెట్టాడు, అలా కళ్ళు పెట్టి చూసాడు దగ్గరగా, బాగా హగ్ చేసుకున్నాడు. దాదాపు ఒక 2-3 minutes దాకా వదిలిపెట్టలే, హగ్ చేసుకుని వదిలిపెట్టాడు ఆ రోజు. అది మొదటి పరిచయం సార్ తోటి. తర్వాత నేను సిద్దిపేటకు వచ్చాను. ఒక 2 days అసలు హై ఫీవర్ వచ్చేసింది నాకు. కొంచెం హై ఫీవర్ 2 days తర్వాతనే మళ్ళీ కవర్ అయ్యాను, స్టేబుల్ అయ్యాను. సమయం ఏమో జరిగిందో లోపల ఏం ట్రాన్స్ఫర్మేషన్ జరిగిందో నాకు తెలియదు. అదొకటి తెలిసి ఆ పాజిటివ్ ఎనర్జీస్ అన్ని మీకు వచ్చేసి ఉంటాయి మేబీ మేడం. తర్వాత విత్ ఇన్ 2 months లోనే నేను పిరమిడ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశాను. అంటే మీ ఇంటి దగ్గర ఇంటి పైన త్రినేత్ర పిరమిడ్ ధ్యాన కేంద్రం, దాని పేరు త్రినేత్ర పిరమిడ్ ధ్యాన కేంద్రం. 3 months లోనే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశాను. మరి మీరు ఇలా పిరమిడ్ కడతానంటే మీ ఇంట్లో వాళ్ళు ఎలా అన్నారు? సపోర్ట్ చేశారా? అవసరమా, ఎందుకు అలాంటివి ఏమని లేదు, వాళ్ళు సపోర్ట్ చేశారు, పెద్దగా వ్యతిరేకించలేదు. అప్పుడు నాకు 2006లోనే పెళ్ళయింది, డిసెంబర్లో పెళ్ళయింది. 2007 అప్పుడు మా మదర్కు పెన్షన్ డబ్బులు వచ్చినాయి, బీడీ రోలర్, మా మదర్ బీడీ రోలర్. అయితే అప్పుడు రిటైర్మెంట్ పెన్షన్ డబ్బులు వచ్చినాయి అనమాట. ఆ డబ్బులతోనే పిరమిడ్ కట్టడం జరిగింది. తర్వాత మరి పిరమిడ్ ఓపెనింగ్ కి సార్ వచ్చారా? వచ్చాడు. అక్టోబర్ 25, 2008లో వచ్చాడు. 2008లో వచ్చి మా పిరమిడ్ ఇనాగ్రేషన్కి వచ్చాడు. తర్వాత సారు అంటే అంతకుముందు రెగ్యులర్ కలిసేవాడిని సార్ని, హైదరాబాద్కి వచ్చినప్పుడల్లా కలిసేవాడిని. విజిట్ రెగ్యులర్గా సార్ని కలిసి షేక్ హ్యాండ్ ఇవ్వడం, మాట్లాడము. ఏం మాట్లాడేవారు సార్తో? మీరు ఏ విషయాలు డిస్కస్ చేసేవారు? మీకు ఎలాంటి ఆయన సలహాలు ఇచ్చేవారు? అసలు మీరు ఏం మాట్లాడుకునేవారు సార్తో? ఏమండి, ఒకటే, నేను ఎందుకు వచ్చాను నాకు తెలుసు, నా ప్రయాణం నాకు తెలుసు, నేను ఏం చేస్తున్నా నేను చేస్తున్న దాని పట్ల ఎరుక ఉంది. నువ్వు ఎందుకు వచ్చావు నువ్వు తెలుసుకో, ఈ పుస్తకాలు చదువు, ఈ పుస్తకాలు చదివితే నీకు దాంట్లో ఉన్నటువంటి నాలెడ్జ్ నీకు వస్తుంది. ఈ బుక్ రీడింగ్ మాత్రం తప్పకుండా చేయు, మెడిటేషన్తో పాటు బుక్ రీడింగ్ చేయు అని చెప్పాడు. రెగ్యులర్ కలిసేవాడు, నేనే కలిసేవాడిని. ఇలా సార్తో కలిసి తినడము. మిమ్మల్ని బుక్స్ చదవమని చెప్పారు కదండి, ఏ బుక్స్ మీకు అంటే ఉన్న పుస్తకాల్లో మీకు ఏ బుక్ బాగా నచ్చింది? అందులో సారాంశాన్ని మీరు ఏ విధంగా తీసుకున్నారు? తులసీదళం బుక్ నేను మొత్తం చదివాను మేడం. అందులో అసలు స్పిరిచువాలిటీ అంటే ఏందో పూర్తిగా అందులో ఉంది, కంప్లీట్గా ఉంది అందులో. దాని నుంచి నాలెడ్జ్ గెయిన్ చేశాను. ఒక వాట్ అంటే ఒక ఆధ్యాత్మికత అంటే ఏందనేది తెలిసిపోయింది. అందులో రకరకాల గురించి చెప్పాడు. ధ్యానం, తర్వాత నెక్స్ట్ ఏమవుతుంది, ఎన్లైటన్మెంట్, ధ్యానం ద్వారా ఎన్లైటన్మెంట్ ద్వారానే అవేర్నెస్ వస్తుంది. అవేర్నెస్ రాగానే మన థాట్కి ఎనర్జీ వస్తుంది, థాట్ పవర్ వచ్చేస్తుంది. థాట్ పవర్తో మనం ఏదైనా సాధించవచ్చు. ఇక్కడ సాధించవచ్చు, పరలోకంలో కూడా సాధించవచ్చు. ఏ లోకం పరలోకం అంటే ఎక్కడైనా మనం అనుకున్నది నెరవేరుతుంది మన థాట్ పవర్కి. సంకల్ప బలం అనేది గట్టిగా చేసుకుంటుంది. ఇది మనం ఏదైనా సాధించవచ్చు అనేది మన థాట్ పవర్ లోంచి ఎనర్జీని గెయిన్ చేసుకుని మనం చేసుకోవచ్చు. వి ఆర్ బ్లెస్డ్ పీపుల్. దివి నుంచి భూమికి వచ్చిన బుద్ధుల్లో మనమే అనే విషయం అక్కడ అందులో నాకు తెలిసింది. బుద్ధుల్లో మనమే, దేవుల్లో మనమే అని చెప్పాడు. ఇలా ఇందులో పిరమిడ్ జ్ఞాన నవరత్నాలు గురించి వాటికి నేను ఎక్కువ అట్రాక్ట్ అయింది, ఇన్స్పైర్ కానీ అట్రాక్ట్ అయింది మాత్రం అదే. అందులో 3, 4, 5 ఉన్నాయి. 3వది నీ శ్వాసే నీ గురువు ఒకటి, తర్వాత 4వది సమయమే సాధన, 5వది సహనమే ప్రగతి. 3, 4, 5 ఈ వీటితోటి మనము ఏది పొందుతామంటే అనుభవమే జ్ఞానాన్ని పొందుతాం మనం.
ఓకే. దీని ద్వారా ఫస్ట్ 3 ఏది ఆత్మే బ్రహ్మ, జీవుడే దేవుడు, దేహమే దేవాలయం, ఇవి మన అనుభవంలోకి వస్తాయి. అవును. ఈ అనుభవంలోకి వస్తే మనలో నుంచి 2 వ్యక్తం అవుతాయి. ఏంటంటే దానమే ధర్మం, ధర్మమే పుణ్యం. ఈ 2 మనలో వ్యక్తం కావాలంటే ఈ 3 అనుభవంలోకి రావాలి. అవును. నేను దేవుని, నా దేహమే దేవాలయం. ఇది పెద్ద, ఇప్పుడు అన్ని పుస్తకాలు చెప్పేది అదే. ఏ పుస్తకం చదివినా, ఏ భగవద్గీత ఎన్ని రకాలుగా చూసినా అవును, దేహమే దేవాలయం, జీవుడే దేవుడు. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవో సనాతన అంటారు. మరి నేను దేవుని, నా దేహం దేవాలయం అనేది అనుభవంలోకి వస్తేనే అవును అది మిగతా మూడింటికి న్యాయం చేయగలుగుతాం. అవును, అసలు ఆచరణలో పెట్టగలుగుతాం. అప్పుడే ఆత్మ బ్రహ్మాండ విషయం మనకు వస్తుంది. అంటే అనుభవంలోకి రావాలంటే మనం ఏం పొందాలి అంటే ఆత్మజ్ఞానాన్ని పొందాలి. ఆత్మజ్ఞానాన్ని పొందాలంటే మళ్ళీ ఎక్కడికి పోవాలి? మళ్ళీ శ్వాస దగ్గరికి పోవాలి. అవును, శ్వాస గురువుగా భావించాలి. దానికి కావాల్సింది ఏం పెట్టుబడి ఏంటిది? మన సమయాన్ని పెట్టుబడి పెట్టాలి. సమయాన్ని పెట్టుబడి పెడితే మనకు సహనంతో ఉంటాం. అది మన ప్రగతి, మన డెవలప్మెంట్. మనకు అనుభవంలోకి వచ్చేది ఏంటంటే మన అనుభవమే జ్ఞానం. అంటే ధ్యానంలో ధ్యానానుభవాలు, తర్వాత ఇంకతో జ్ఞానానుభవాలు వినడము, ఈ పుస్తకాలు చదవడము, వీటి ద్వారా వచ్చిన జ్ఞానంతో ఈ అనుభవంలోకి వచ్చేస్తుంది. అప్పుడే ఈ పై 3 మనకు అర్థమవుతాయి. అవును, మనం కూడా ఎదుటి వాళ్ళకి చెప్పడానికి, అవును, ఎదుటి వాళ్ళకి చెప్పడానికి కూడా ముందు మనమేంటో మనం తెలుసుకోవాలి కదా. ఎస్ అది. తర్వాత మనలో ఏది వ్యక్తం అవుతుందంటే దానం చేయాలనే గుణం వ్యక్తం అవుతుంది. అవును, దానమే ధర్మం, సాంగత్యం అర్థమవుతుంది. అవును, మిత్రధర్మం అర్థమవుతుంది, కరుణాధర్మం అర్థమవుతుంది. అవును, డైరెక్ట్ నేను స్టార్టింగ్ లో చూసాను, పిరమిడ్ జ్ఞాన నవరత్నాలు 9 ఉన్నాయి. ఇందులో ఆత్మే బ్రహ్మ అన్నాడు. ఆత్మ అంటేనే తెలియదు, నేను ఆత్మని నాకు ఎలా తెలియాలి కదా. దేహమే దేవాలయం, అసలు ఈ దేహమే దేవాలయం ఎట్లా తెలుస్తుంది? జీవుడే దేవుడు, నేను జీవుని, ఇలా దేవుని నా దేవాలయం అని ఎలా అనుభవంలోకి రావాలి? అదే జ్ఞానం కదా. మళ్ళీ దాన్ని అహంకారం కింద తీసుకోకూడదు. మనం నివసిస్తుంది ఫిజికల్ వరల్డ్. అవును, స్పిరిచువల్ నాలెడ్జ్ ఉంది. దాని ఆ నాలెడ్జ్ని మన లోపలికి వస్తుంది. అది కాబట్టి ఇక్కడ కొంచెం చాలా కన్ఫ్యూషన్లో కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. అసలు ఏంది ప్రేమ జ్ఞానత్రాలు అంటే? ఒకటి, ఇక్కడ ఈ సాధన చేయాలి డైలీ 2 hours లేదా 3-4 hours. అవును, మరి మీకు వచ్చే డౌట్స్ కానీ ఇంతకు ముందు పిరమిడ్ మాస్టర్ని అడిగి క్లారిఫై చేసుకునేవారు. ఆ తర్వాత పత్రిజీ గారిని కలిసిన తర్వాత మీకు ఏదైనా డౌట్స్ ఆయనతో పంచుకోవడం జరిగిందా? జరిగింది చాలాసార్లు. ఇప్పుడు ధ్యాన మహాచక్రాలు, ధ్యాన మహాయజ్ఞాలు వస్తాయి కదా, సార్ ఎప్పుడు ఫ్రీ ఉంటాడో కలుద్దామని ఉంటుండే. ఎప్పుడు దొరికినా నాకు తెలిసిన ఆయన కూర్చోబెట్టి చెప్పు అంటుండే. ఒక క్వశ్చన్ అడిగాను, నవ్వి ఊకుంటుండే. నీకు తెలుస్తుంది, నువ్వు క్వశ్చన్ ధ్యానంలో కూర్చో, పుస్తకాలు సాధన చేయి, నీకు వస్తుంది అంటుండే. కొన్ని మాత్రం చెప్పాడు. ఏం చెప్పేవారు? ఒకసారి ఒక మన బెంగళూరులో గురు పౌర్ణమికి అటెండ్ అయ్యాను నేను 2017లో. అప్పుడు అక్కడ అటెండ్ అయినప్పుడు సారు అక్కడ ఒకటి కుటీరం ఉంది సార్ది. అక్కడ ఉన్నప్పుడు వెళ్ళినప్పుడు లోపలికి వెళ్ళి మాట్లాడితే, సార్ నేను 2 days కిందనే వచ్చాను, ఇప్పుడు నేను తిరిగి వెళ్ళాలి, సిద్ధిబడికి వెళ్తున్నా సార్, మిమ్మల్ని ఒకసారి కలిసి మీతో మాట్లాడి వెళ్దామని వచ్చాను అన్నాను. ఆయన రా కూర్చో అన్నాడు. ఆ తర్వాత సార్ అంటే భయం పోయింది నాకు. అందరూ ఎందుకు కొడతారు, సార్ కొడుతుండే ఎమోషన్, నన్ను మాత్రం దగ్గర తీసుకుంటుండే. సార్ డిఫరెన్స్ ఏంటని అడిగారా మీరు? ధైర్యం అయితే నాకు లేదు, అంత ధైర్యం అయితే. సార్ నాతో ఫ్రీ ఉన్నాడు కానీ నేను సార్తో అంత ఫ్రీగా నేను మాట్లాడలేకపోయాను. సార్కు నేను చాలా హంబుల్గానే ఉన్నాను ముందు, ధైర్యం అయితే ఉండేది. సార్ దగ్గర ధైర్యం అయితే ఉండేది. నేను ఇంతవరకు ఒక్కసారి కూడా రా అనలేదు. స్వామీజీ అన్నాడు, దగ్గర పోయినప్పుడల్లా దగ్గర తీసుకునేవాడు. ప్రతిసారి కళ్ళలో చూసేవాడు. ఇది మాత్రం రెగ్యులర్. ఎప్పుడు నేను ఒక 100 times కలిసాను సార్ని. సార్తో కలిసి తిరిగాను, కలిసి కూడా ప్రయాణం చేసినప్పుడు ఎప్పుడు సార్ దగ్గర ఉన్నా కానీ ఏమైనా క్వశ్చన్లు అడిగాలంటే 1-2 అడిగేవాడిని, సైలెంట్గా ఉన్నా. అతను అబ్జర్వ్ చేసుకుంటూ ఉండేవాడు అంతే. అతను గమనిస్తూ ఉండేవాడు. ఇతను బ్రహ్మర్షి కదా, మరి ఇతని అటిట్యూడ్ ఎలా ఉంటుంది, ఇతని బిహేవియర్ ఎలా ఉంటుంది, ఎలా మాట్లాడతాడు. మరి మీకేం అర్థమైంది? చాలా సింపుల్గా ఉంటాడు. డౌన్ టు ఎర్త్. ఈజ్ నాట్ అప్ టు ద స్కై బట్ డౌన్ టు ఎర్త్. ఈవెన్ దో ఈజ్ అప్ టు ద స్కై బట్ ఈజ్ డౌన్ టు ద ఎర్త్. కానీ ఒకటి ఏంటంటే ఇతను చాలా ధైర్యస్తుడు అతను సార్. ఒక నిజాన్ని నిర్భయంగా చెప్పే వ్యక్తి. ఇప్పుడు
ఆధ్యాత్మిక స్పిరిచువాలిటీని చాలా సింప్లిఫై చేశాడు అతను. మరి మీరు అంటే పత్రిజీ గారిని చూసి మిమ్మల్ని మీరు మార్చుకున్న సందర్భం ఏదన్నా ఉందా? అంటే ఆయన అలా ఉన్నారు, నేను ఇలా ఉన్నాను, సో నన్ను నేను మార్చుకుంటే అట్లీస్ట్ నేను ఆయనకి ఇంకా ప్రియంగా అవ్వచ్చేమో అని చెప్పి మీరు అలా మార్చుకున్న సందర్భాలు కానీ, లేదంటే ఆయన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని మీరు మారిన సందర్భాలు కానీ ఏమన్నా ఉన్నాయా? ఇందులో యు ఆర్ గాడ్ అంటుండే ఎప్పుడు, యు ఆర్ గాడ్, మై డియర్ గాడ్స్ అంటుండే. అతని పుస్తకాల జ్ఞానమే, అలా పుస్తకాల జ్ఞానంతోనే ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది. ఆ ఉన్న ఇన్ఫర్మేషన్ తోటి నాలో ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది. అది తర్వాత ఏంటంటే అతను ఇంకొక మాట చెప్పాడు నాతో. ఏంటంటే నేను పర్పస్ ఏంటంటే బ్రహ్మర్షిని తయారు చేయాలి, అది నా పర్పస్. యు ఆర్ నథింగ్ బట్ బ్రహ్మర్షి అన్నాడు. ఇది బెంగళూరులో అన్నాడు, ఈ మాట అన్నాడు సార్. కొన్ని వర్డ్స్ రాసుకోమని చెప్పాడు, లిస్ట్ అవుట్ చేసుకున్నాను. ఇది నువ్వు ప్రాక్టీస్ చేయి, వాక్శుద్ధి చాలా ఇంపార్టెంట్, అదొకటి. నెక్స్ట్ కొన్ని ఈ క్వాలిటీస్ మెయింటైన్ చేయి అని చెప్పాడు అతనితో. అక్కడ ఇందాక బెంగళూరు దాకా వెళ్ళారు కదా, ఆయన్ని కలవడానికే వచ్చాను, మీతో మాట్లాడి వెళ్దామని వెయిట్ చేస్తున్నాను అన్నారు కదా, ఏం మాట్లాడారా ఆయనతో? ఇది విషయం చెప్పాడు. ఓకే, అంటే కొన్ని నువ్వేం మార్చుకోవాలి, అతను నువ్వు ఇలా మార్చు ఏమని లేదు. ఓకే, మీకు గైడెన్స్ ఇచ్చారు కదా, ఏ టైప్ ఆఫ్ గైడెన్స్ ఇచ్చారు? అంటే నువ్వు వాక్ చాతుర్యం పెంచుకోవాలని అన్నారు, వాక్శుద్ధి కలిగి ఉన్నాడు. అనవసరంగా ఇది మాట్లాడద్దు, తర్వాత గ్యాసిప్ ఉండకూడదు మాటల్లో, దోషరహితంగా ఉండాలి అన్నది సార్ కాన్సెప్ట్. అది తర్వాత జడ్జిమెంట్ చేయొద్దు, ఎవరి పట్ల జడ్జిమెంట్ చేయొద్దు, ఎవరిని కామెంట్ చేయొద్దు, కంప్లైంట్ చేయొద్దు, విమర్శించద్దు, తిట్టద్దు, ద్వేషించద్దు అనేవాడు. మరి మీ పర్సనల్ లైఫ్ కి వచ్చేసరికి ఇవన్నీ మెల్లిగా, అంటే ఇమ్మీడియట్ కాలేదు, ఇన్స్టెంట్ అయితే కాలేదు, కొద్దిగా టైం తీసుకుంది, మెల్లగా ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది. మరి పత్రిజీ గారిని కలవక ముందు పాండురంగం గారు ఎలా ఉన్నారు, కలిసిన తరువాత ఆయన సాంగత్యంలో ఉన్న తరువాత పాండురంగం గారు ఎలా మారారు? కొంచెం అర్రగొంటి మేడం, నేను కొంచెం కోపిస్టిని, ఆవేశం తగ్గిపోయింది పూర్తిగా, అదొకటి. కామ్ అయిపోయాను. ధ్యానంలోకి వచ్చిన తర్వాత కొన్ని అవమానాలు కూడా ఎదుర్కొన్నాను. అంటే ఏంది ఇది ఇలా చేస్తున్నాడు, ఏంది గంటలు కూర్చుంటుండే, ఏంది ధ్యానం చేస్తున్నాడు, ఏంది అన్నట్టుగా కొద్దిగా విమర్శలు వచ్చాయి. కానీ చెప్పే ప్రయత్నం చేసేవారా మీరు? నేను ధ్యాన ప్రచారం చాలా చేస్తాను. ఇప్పుడు విలేజ్లో తిరిగి సప్తాహాలు కండక్ట్ చేయడం. అంటే పత్రిజీ గారితో కలిసి ధ్యాన ప్రచారాలకు వెళ్ళేవాళ్ళ? పత్రిజీ గారి ఎక్కడైతే క్లాస్ ఉందో అక్కడ పోయి ఉండేవాడిని. ఓకే, సిద్దిపేటకి అయితే చాలాసార్లు వచ్చాడు సార్. సిద్దిపేటకు వచ్చినప్పుడు సార్తో ఉండేవాడిని, మళ్ళీ సెండ్ ఆఫ్ చేసే వరకు దాకా సార్తోనే ఉండేవాడిని. అది సార్తో ప్రయాణం. ఓకే, ఫస్ట్ అతని ఇంటికి వచ్చిన తర్వాత ఇనాగ్రేషన్ చేశాడు. ఇనాగ్రేషన్ చేసిన తర్వాత మాతో కలిసి భోజనం చేశాడు, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిసి ఉన్నాడు. ఎలా అనిపించింది? చాలా అద్భుతం. ఫస్ట్ టైం భోజనంతో కూర్చోవడము, అతనితో మాట్లాడము, చాలా అతనిలో ఒకటి ప్రేమ ఆప్యాయత ఉంది సార్ దగ్గర. కోపస్ట్ కావచ్చు, కొడుతాడు కావచ్చు, కానీ అది నేను ఎప్పుడు చూడలేదు, కొట్టినప్పుడు నేను చూడలేదు. మాటల్లోనే విన్నారు తప్ప మీరైతే ఎప్పుడు చూడలేదు. కానీ ప్రేమ, కరుణ ఉండేది అతనిలో, ఎప్పుడు ఆ కరుణ కనబడేది నాకు. ప్రేమ ఆప్యాయతను సార్ దగ్గర చాలా నేను అనుభవించాను. ఈజ్ ఎ గ్రేట్ పర్సనాలిటీ, ఈజ్ ఎ మల్టీ డైమెన్షనల్ పర్సనాలిటీ, ఈజ్ ఎ బెస్ట్ కుక్, వంట మంచి అద్భుతం. క్రికెట్ లో సార్ వంట 4 సార్లు తిన్నాను, 3-4 టైమ్స్ తిన్నాను, అంటే హైదరాబాద్లో తిన్నాను. సార్ ఎట్లా అంటే క్రికెట్ లోవర్, నన్ను క్వశ్చన్స్ అడిగా, ఇప్పుడు స్కోర్ ఎంత నాయన అని అడుగుతుండేవాడు. క్రికెట్ లోవర్. మీకు ఇంకా సార్తో ఇంకా జర్నీకి సంబంధించిన విషయాలు మాట్లాడుకుంటే కనుక ఇంకా ఇన్స్పైర్ చేసిన విషయాలు కానీ, ఆయన రాసిన పుస్తకాల్లో మీకు బెస్ట్ పుస్తకం ఏదనిపించేది? యోగ పరంపర నాకు బెస్ట్ బుక్ అనిపించింది. ఏం నేర్చుకున్నారు యోగ పరంపర నుంచి? ఒక జ్ఞానిగా మారాలంటే కొన్ని జన్మలు ఎత్తాల్సిందే, కొన్ని దాదాపు 350-400 జన్మలు ఎత్తాల్సిందే. ఒక ఆధ్యాత్మికంగా ఎదగాలంటే, సోల్ ఎవల్యూషన్ కావడానికి కొంత కర్మ పరంపర, అంటే కర్మ సిద్ధాంతం. తర్వాత అంటే ఒక ఆధ్యాత్మికత అంటే ఏందనేది తెలిసింది. యోగ పరంపర అనేది బుక్ మాత్రం నేను దానికి బాగా చాలాసార్లు చదివాను.
అందులో ఓకే, బాగా నచ్చింది మీకు. బాగా నచ్చింది. ఓకే, మీరు ఇప్పుడు హెచ్ఓడిగా వర్క్ చేస్తున్నారు, ఇంజనీరింగ్ కాలేజ్లో హెచ్ఓడిగా వర్క్ చేస్తున్నారు. సో పిల్లలకి మీరు ఏ విధంగా యోగా అదే మీన్ ధ్యానం గురించి ఎలా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, వాళ్ళని ఎలా మోటివేట్ చేస్తున్నారు, అసలు ధ్యానం వల్ల కలిగే ఉపయోగాలు ఏంటనేవి మీరు ఎలా పిల్లలకి చెప్తున్నారు? నేను క్లాస్ తీసుకునే ముందు ఒక 5 minutes మెడిటేషన్ చేపిస్తాను పిల్లలతోటి. ఓకే, క్లాస్లో వాళ్ళు 5 minutes మెడిటేషన్ చేసిన తర్వాత ఒక 2 నిమిషాలు చెప్తాను, రోజు మెడిటేషన్ చేస్తే ఇలాంటి మనకు బెనిఫిట్స్ ఉంటాయి, కాన్సన్ట్రేషన్ పవర్ పెరుగుతుంది, మెమొరీ పవర్ ఇంక్రీజ్ అవుతుంది, స్ట్రెస్ రిలీవ్ అవుతుంది. ఇది చెప్పి నేను క్లాస్ మొదలుపెట్టేవాడిని. కొంచెం బ్లాంక్ అయిపోతుంది, 5 minutes గ్రూప్ మెడిటేషన్ కదా, బ్లాంక్ అయిపోయిన తర్వాత వాళ్ళు నేను చెప్పే స్టిక్ అయ్యేవాళ్ళు, ఓకే, కాన్సన్ట్రేషన్ వినేవాళ్ళు. ఇక అందులో ఇప్పుడు నేను హెచ్ఓడిని కాబట్టి బై డిఫాల్ట్గా వాళ్ళకి భయం ఉంటుంది, వింటారు. బట్ ఈ మెడిటేషన్ తోటి వాళ్ళు కొంత మార్పు అయితే కనబడ్డది. చెప్తారా వాళ్ళు, సార్ నేను ఇంత ధ్యానం చేయకముందు ఇలా ఉన్నాను, ధ్యానం తర్వాత ఇలా ఉన్నాను అని చెప్పి వాళ్ళు చెప్పేవాళ్ళు? వాళ్ళే వచ్చి క్వశ్చన్లు అడుగుతారు, సార్ మీ ధ్యానం వల్ల ఏంటిది, మీరు సార్ ఇట్లా ధ్యానం ఎట్లా వచ్చింది మీకు, అసలు మీరు నాన్ వెజ్ తినరా సార్, ఏం తినరా, ఎట్లా సార్ ఎట్లా ఉంటారు సార్ అని కొన్ని అడిగేవారు. చెప్పేవాడిని, నాన్ వెజ్ తింటే అది బ్యాడ్ కర్మ, ఒక జంతువుని హింసించి తినడం అనేది పాపం, అది మనం ఏది ఇస్తే తిరిగి మళ్ళీ తిరిగి వస్తుంది. మనము దుఃఖాన్ని ఇచ్చామనుకోండి, ఒక జీవికి దుఃఖాన్ని కలిగిస్తే మళ్ళీ ఆ దుఃఖం తిరిగి వస్తుంది. కాబట్టి అలాంటి పాప పనులు చేయకూడదు, తెలియక చేసింది వేరు, తెలిసి చేయకూడదు. ఇది ఫస్ట్ ఈ విషయంలో నేను వాళ్ళు వెజిటేరియన్ మీద మోటివేట్ చేసేవాడిని. కొంతమంది శాఖలుగా మారిపోయారు, చాలా మంది స్టూడెంట్స్ మారిపోయారు. అంటే మీ కాలేజీలోనే అంటే పిల్లలకే అలా టీచ్ చేస్తారా, లేకపోతే మామూలుగా ధ్యాన ప్రచారాలకి మీరు సపరేట్గా వెళ్ళి అక్కడ మీ ధ్యానానుభవాలను కానీ, లేకపోతే మీ ధ్యాన ప్రచారం గురించి చెప్పండి అసలు. సిద్దిపేట మండల్ కింద ఒక 120 విలేజెస్ ఉన్నాయి. కొన్ని విలేజెస్ సప్తాహాలు జరిగాయి, ఒక విలేజ్లో. ఓకే, సప్తాహాలకు వెళ్ళి నేను ఒక రోజు, ఇప్పుడు 7 days ఉంటుంది కదా ప్రోగ్రామ్ ఉంటుంది కదా, రోజు ఒక మాస్టర్ వచ్చి చెప్పేవాడు అనమాట. నేను అందులో ఒక రోజు వెళ్ళి వాళ్ళకు ధ్యానం చేయించి ధ్యాన అనుభవాలు చెప్పి ఇట్లా ధ్యాన విశిష్టత గురించి చెప్పేవాడిని. ధ్యాన అనుభవాలు, ధ్యానం అంటే ఏంది, ధ్యానం ఎలా చేయాలి అని వాళ్ళకు విలేజ్ పీపుల్కి మోటివేట్ చేసి వచ్చేవాను అనమాట. గైడెన్స్. 1 day వర్క్షాప్స్ కూడా చాలా జరిగాయి సిద్దిపేటలో. సిద్దిపేటలో దాదాపు 10 పిరమిడ్లు ఉన్నాయి. మా ఇంటి దగ్గర కూడా 1 day వర్క్షాప్స్ జరిగాయి. మిగతా విలేజ్ నుంచి మా మాస్టర్ రావడం, ప్రోగ్రామ్స్ జరిగినాయి, మెడిటేషన్ ప్రోగ్రామ్స్ చాలా జరిగినాయి. సో నేను ఇవన్నీ కండక్ట్ చేస్తున్నాను, ఇలా వెళ్ళి ధ్యాన విశిష్టతను అందరికీ చెప్పి ధ్యాన ప్రచారం చేస్తున్నాను అనే విషయాలు మరి పత్రిజీ గారి దగ్గర చెప్పేవారు? చెప్పేవాడిని, షేర్ చేసుకునేవాడిని. అవి ఎప్పుడంటే ధ్యానమా చక్రంలో ఎప్పుడు టైం ఉండేది. ఇప్పుడు సార్ అక్కడ స్టేజ్ మీద ఉంటాడు కదా, నాకు కనబడితే ఇలా అనేవాడు, ఇలా అనేవాడు, అంటే ఇక్కడ రా పైన కూర్చోని అనేవాడు. ఇది కనబడితే, నేను దూరం ఉంటే కనబడకపోతే ఏమనకపోతుండే అనేవాడు. అప్పుడు వచ్చి చెప్పేవాడిని. అసలు అందరినీ ఒకేలా చూడటం కూడా చాలా గొప్ప విషయం, చాలా గొప్ప విషయం మేడం. అతను అందరినీ గుర్తు పెట్టుకోవడం ఎంత గొప్ప విషయం, అందరినీ ఈక్వల్ గా చూడటం కూడా అంతే గొప్ప విషయం. నిజంగా అది పత్రిజీ గారి దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన విషయం. మల్టీ డైమెన్షనల్ పర్సనాలిటీ అతను. ఒకరు ఎక్కువ కాదు, తక్కువ కాదు, అందరూ సమానమే, అందరిలోనూ దేవుడు ఉంటాడు. సో మనమే దేవుళ్ళం, దేహమే దేవాలయం. ఇంత చక్కటి మాటలు నిజంగా ఆయన నోటి వెంట విన్నా మనకి చాలా ఇన్స్పిరేషన్ గా అనిపిస్తుంది. ఆయన మనల్ని మనం మార్చుకోవడానికి నిజంగా ఆయన్ని చూసి మారాలి కూడా. అంటే ఇప్పుడు అంటే స్పిరిచువాలిటీని సింప్లిఫై చేశాడు అతను. అవును, ఒక లేమ్యాన్ దగ్గర తీసుకెళ్ళాడు దాన్ని, ధ్యానాన్ని నార్మల్ పర్సన్ పరిచయం చేశాడు. అంటే మామూలు వ్యక్తి కూడా మహనీయుడు కావచ్చు ఈ సాధన చేస్తే, ఈ ఆనాపానసతి సాధన చేస్తే అనే విషయం చెప్పాడు. అతను ఫస్ట్ మా ఇంటికి వచ్చినప్పుడు పిరమిడ్ ఇనాగ్రేషన్ అయిన తర్వాత నా 2 చేతులు గట్టిగా పట్టుకొని కృతజ్ఞతలు చెప్పాడు. ఇది అక్కడ నుంచి అదే కావచ్చు నాకు తెలిసి, అక్కడ జారిపోకుండా, అంటే ఈ పిఎస్ఎస్ఎం నుంచి జారిపోకుండా, పక్క జరగకుండా అది బాండింగ్ అయిందని నేను అనుకుంటాను. 2 చేతులు తీసుకొని, స్వామీజీ చాలా థ్యాంక్స్, యు ఆర్ పార్ట్ ఆఫ్ మై మిషన్ అని ఆ రోజు ఈ మాట్లాడినాడు. మరి మీ మిషన్ ఎలా సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది? నేను ధ్యానం చేస్తా రెగ్యులర్గా. మా ఇంట్లో దాదాపుగా ఇంట్లోనే ఒక చిన్న మినీ లైబ్రరీ ఉంది మా ఇంట్లో.
అన్ని పుస్తకాలు ఉన్నాయి, పత్రిజీ పుస్తకాలు, తర్వాత యోగుల బుక్స్ పుస్తకాలు, లోక్సామ్ రాంపావి, ఓషోవి అన్ని పుస్తకాలు ఉన్నాయి. ఆల్ స్పిరిచువల్ మాస్టర్స్, ఎన్లైటెండ్ స్పిరిచువల్ మాస్టర్స్ రాసినటువంటి బుక్స్ మొత్తం ఇంట్లో ఉన్నాయి. రోజు చదవడం, రోజు ధ్యానం చేయడం, తర్వాత ధ్యాన ప్రచారం చేయడం. శాఖార ర్యాలీ జరిగింది మొన్ననే, లాస్ట్ ఇయర్ నవంబర్లో జరిగింది. శాఖారాలో పాల్గొనడం, తర్వాత సప్తాహాల్ దాంట్లో పాల్గొనడం, ధ్యాన ప్రచారం రెగ్యులర్ జరుగుతుంది. ఇక స్టూడెంట్స్కి ధ్యానం పరిచయం చేయడం, అందరికి నా స్టూడెంట్స్ అందరికీ ధ్యాన ప్రచారం జరిగింది, పరిచయం జరిగింది వాళ్ళకి. నేను సిద్దిపేటలో వేరే కాలేజీలో కూడా గెస్ట్ క్లాసులు తీసుకున్నప్పుడు అక్కడ కూడా చెప్పేవాడిని. సిద్దిపేటలో ఒక నర్సింగ్ కాలేజ్ ఉంది, పిల్లలందరూ రోజు ధ్యానం చేసేవాళ్ళు. నేను ఒకవేళ క్లాస్ రాకపోతే వాళ్ళు ధ్యానంలో కూర్చునే వాళ్ళు. సిద్దిపేటలో ఒక నర్సింగ్ కాలేజ్ ఉంది, గవర్నమెంట్ నర్సింగ్ కాలేజ్. దాంట్లో పిల్లలకు ధ్యానం చెప్పాను, డైలీ 10 నిమిషాలు ధ్యానం చేస్తారు వాళ్ళు. గ్రేట్. అందులో కొంతమంది శాకాహారిగా మారిపోయారు. సూపర్. బస్సులు మామూలు విషయం కాదు. ఎందుకంటే పిల్లలు ఇప్పుడు అంటే మొక్కే వంగనిది మానే వంగున అని ఉంటారు కదా. సో పిల్లలకి చిన్నప్పటి నుంచే కొద్దిగా ధ్యానం అనేది మనం అలవాటు చేస్తే వాళ్ళు అట్లీస్ట్ స్టేజ్లు దాటే కొద్దీ వాళ్ళని వాళ్ళు తెలుసుకోవడానికి కానీ, వాళ్ళ భావోద్రేగాలను కంట్రోల్ చేసుకోవడానికి కానీ, లేదంటే అసలు నిజంగా ఇతరులతో మనం ఎలా మెలగాలి అనే విషయాలు కానీ వాళ్ళకి తెలియాలి. వాళ్ళు ఈ సొసైటీలో మంచిగా ఎదగాలి అంటే ధ్యానం అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి అసలు అలవాటు చేయాల్సిందే. అది మీ దగ్గర నుంచి అంటే మీరు ఆ ప్రొఫెషన్ లో ఉన్నారు కాబట్టి మీకు చాలా ఈజీ అయ్యిందనే చెప్పుకోవాలి కదా. అసలు చాలా మంచి విషయం, గొప్ప విషయం కూడా. తర్వాత మరి ఇంకా ఏ విషయాలు? లిజనింగ్ ఇంపార్టెంట్ చెప్పేవాడు సార్. లిజనర్గా ఉండాలి. ఈజ్ ఎ గుడ్ లిజనర్. మనం వింటూ ఉంటే మనలో, ఎందుకంటే మనలో ఉన్న ఆలోచనలకి అది ఆజ్యం పోస్తున్నట్టు అవుతుంది. ఎందుకంటే ఆ మాట్లాడుతున్నప్పుడు అవును వినడం ఒక కళ, మాటల్లోంచి మనకేం కావాలో తీసుకోవడం కూడా ఇంకా గొప్ప కళ. అది ఆచరించడం ఈ సన్మార్గం వైపు ముందుకు తీసుకువెళ్ళడమే. ఈ సిద్ధాంతాన్ని తెలుసుకుంటే సత్కర్ముడు అయిపోతాడు ఇంకా కదా. సో మీకు ఫ్రెండ్స్ ఎలా ఉండేవాళ్ళు? మీ ఫ్రెండ్స్ ఎలా ఉండేవాళ్ళు? ఫ్రెండ్స్ అయితే చాలా మందికి చెప్పాను, ఫ్రెండ్స్ అందరికి చెప్పాను, ధ్యానం గురించి చెప్పాను. కొంతమంది మారారు, కొంతమంది మారలేదు. ఓకే. సజ్జన సాంగత్యం గురించి అంటే పత్రిజీ గారి మాటల్లో మీకు బాగా నచ్చిన విషయాల గురించి చెప్పారు కదా. మరి సజ్జన సాంగత్యం మీకు ఎలా అనిపించేది? సజ్జన సాంగత్యంలో ఉన్న తర్వాత ఏం లేదు, కొంత నేను ఎదుగుతున్నాననే ఫీలింగ్ అది లేదు. సోల్ ఎవల్యూషన్ జరుగుతుంది, కొంచెం మార్పు జరుగుతుంది అని జరిగేది. అదే అసలు రియల్ లైఫ్ అంటే అదే. అక్కడ ఎన్నో విషయాలు చర్చించబడతాయి. అంటే గ్రూప్ ఎనర్జీ ఉంటుంది అక్కడ, గ్రూప్ కాన్షియస్నెస్ ఉంటుంది. ఆ గ్రూప్ కాన్షియస్నెస్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎవరి అనుభవాలు వాళ్ళకి సపరేట్ గా ఉంటాయి. ఆ వాళ్ళందరి అనుభవాలతో మన అనుభవాలను కూడా క్రోడీకరించినప్పుడు ఇంకా ఎనర్జీస్ అనేవి డెవలప్ అవడానికి చాలా ఛాన్స్ ఉంటుంది. ఇది అక్కడ అనుభవం అన్నమాట. అంటే ఇక్కడ సిద్దిపేటలో దత్తాత్రేయ పిరమిడ్ ధ్యాన కేంద్రం ఉంది. ప్రతి గురువారం అక్కడ ధ్యానం అందరూ వచ్చి గెట్ టుగెదర్ లాగా వచ్చి ప్రతి గురువారం జరుగుతుంది. అక్కడ కోట్లింగేశ్వర టెంపుల్ ఉంది, అక్కడ పిరమిడ్ ఉంది. అక్కడ కూడా జనాలు ప్రతి సండే వచ్చి అక్కడ కూడా కూర్చొని ధ్యానం గురించి మాట్లాడతారు. అక్కడికి వచ్చిన తర్వాత మనం చెప్పడం, వాళ్ళవి మనం వినడం. దీనివల్ల ఏమవుతుందంటే గ్రూప్ కాన్షియస్ డెవలప్ అవుతుంది. మనం పడిపోకుండా మళ్ళీ ఏది యోగ భ్రష్టుడు కాకుండా కూడా ఉంటుంది. కొంత యోగ భ్రష్టులు అవుతారు, కొంతకాలం సాధన చేసి వదిలేస్తారు. ఆ యోగ భ్రష్టుడు కాకుండా ఉండాలంటే సజ్జన సాంగత్యం తప్పనిసరి. అది అవును. మరి ఇంకా పత్రిజీ గారి విషయానికి వస్తే కనుక మీరు ఎప్పుడైనా ఇప్పుడు ఎంతసేపు ధ్యానంలో కూర్చుంటున్నారు? మీరు ధ్యానంలో ఉన్నప్పుడు పత్రిజీ గారి మాటలు వినిపించడం కానీ, ఆయన కనిపించడం కానీ అలా ఏమన్నా జరిగాయా? ప్రతిసారి విజన్స్ వచ్చేటివి, కానీ ధ్యానం లేచిన తర్వాత ఏం గుర్తుండకపోయేటివి. కనబడేది ఏదో మాట్లాడేది, ఏమి ఉంటుండే, ఏం గుర్తుండకపోయేది. కానీ ఒకటి చాలా పీస్ అయితే వచ్చేది నాకు. పీస్ మెంటల్ పీస్ అయితే కూర్చోగానే ఒక 10 నిమిషాలు అట్లా థాట్స్ వస్తాయి. తర్వాత డీప్కి వెళ్ళిపోతా. నేను ధ్యానం చేస్తున్న విషయం తెలుస్తుంది అని ఆ ఒక్కటి ఎరుకుంటుంది. ఎక్కువసేపు ఉంటాను కదలకుండా. ఒకసారి రాత్రి అంతా ధ్యానం చేసే సందర్భాలు ఉన్నాయి. పౌర్ణమి ధ్యానం అయితే నైట్ అంతా ఉంటాను. ఆ రోజు ఏం తినకుండా, నైట్ తినకుండానే పౌర్ణమి ధ్యానం అంతా ఒక్కనే ఇంట్లో ఒంటరిగా చేస్తాను. గ్రూప్ మెడిటేషన్ కూడా చేస్తారు, కానీ బయటకు వెళ్ళేవాడిని కాదు. వెళ్ళే సందర్భాలు చాలా తక్కువ. పౌర్ణమి ధ్యానం అయితే ఇంట్లోనే చేసుకునేవాడిని నైట్ అంతా.
వాటర్ నైట్ ఒక 1 hour 2 hours అలా పడుకునేవాడిని, మిగతా అంతా ధ్యానంలో ఉండేవాడిని, వెలుకుతూనే ఉండేవాడిని. అదొకటి బాగా నచ్చిన విషయం. బాగా నచ్చింది. మరి ఇప్పుడు జనరల్గా చూసుకుంటే కనుక మామూలు ధ్యానము అంటే ఇంట్లో మనం నార్మల్గా చేసే ధ్యానం ఉంటుంది, పిరమిడ్ ధ్యానం సపరేట్ ఉంటుంది. సో మీకు ఆ రెండింటికి డిఫరెన్స్ మీకు ఎప్పుడు తెలిసింది? పిరమిడ్ పవర్ అని ఒక బుక్ ఉంది, చదివా నేను. అంటే పిరమిడ్ ధ్యానం పరిచయం అవ్వక ముందే బుక్ చదివాను? పరిచయం అయిన తర్వాత వచ్చిన తర్వాతనే చదివాను. దాంట్లో ఒక 5 types ఆఫ్ ఎనర్జీ ఉంటాయి అని ఉన్నది. 5 types ఆఫ్ ఎనర్జీస్ ఉంటాయి. ఒకటేమో బయోఫీల్డ్ ఎనర్జీ, అది బాటమ్ లెవెల్లో ఉంటుంది, పిరమిడ్ బాటమ్ లెవెల్లో, బేస్ లెవెల్లో ఉంటుంది బయోఫీల్డ్ ఎనర్జీ. దానికి కొంచెం పైన ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఉంటుంది. దానిపైన ఆస్ట్రల్ ఎనర్జీ అంటే 1/3 ప్లేస్లో ఆస్ట్రల్ ఎనర్జీ ఉంటుంది. దానిపైన క్రిస్టల్ ఎనర్జీ ఉంటుంది. అంటే ఇప్పుడు ఆ పిరమిడ్లో క్రిస్టల్ ఉంటే కనుక క్రిస్టల్ ఎనర్జీ ఉంటుంది. దానిపైన కాస్మిక్ ఎనర్జీ ఉంటుంది, టాప్ లెవెల్లో కాస్మిక్ ఎనర్జీ ఉంటుంది. ఈ బయోఫీల్డ్ ఎనర్జీ, మనము ధ్యానంలో కూర్చుంటే బయోఫీల్డ్ ఎనర్జీ ఏంటంటే మనం ఫిజికల్గా స్ట్రాంగ్ ఉంటాం. అది దానివల్ల మనకి ఒక వైబ్రేషన్ వస్తుంది. అది మనకు ఒక అడ్వాంటేజ్, ఒక బెనిఫిట్ అది. తర్వాత ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ ఎనర్జీ మనకి ఎలా ఉపయోగపడుతుంది అంటే అలైన్మెంట్ చేస్తుంది, బాడీ మైండ్ సోల్ అలైన్మెంట్ చేస్తుంది పిరమిడ్లో. తర్వాత ఆస్ట్రల్ ఎనర్జీ మనకు మన ధ్యానానికి మనకి ఎలాంటి అనుభవాలు వస్తాయంటే, మనకు కొన్ని ధ్యానంలో కూర్చుంటే మనం కొన్ని కనబడుతుంది, దృశ్యాలు కనబడుతుంటాయి కదా, విజువల్స్ కనబడుతూ ఉంటాయి. ఆ విజువల్స్ ఏంటిది అనే దానికి ఆస్ట్రల్ ఎనర్జీ మనకు అది సహాయకారిగా ఉంటుంది. ఆ ఎనర్జీ తోటే మనం అవన్నీ చూడగలుగుతాం అనమాట. ఆస్ట్రల్ ఎనర్జీ అంటే అబండెంట్గా ఉంటుంది, ఇంట్లో ఉంటుంది, పిరమిడ్ బయట కూడా ఉంటుంది, కానీ తక్కువ మోతాదులో ఉంటుంది, పిరమిడ్లో ఎక్కువ మోతాదులో ఉంటుంది. దానిపైన క్రిస్టల్ ఎనర్జీ ఉంటుంది, అది బాడీ మొత్తం హీల్ అవుతుంది దాని ద్వారా, క్రిస్టల్ ఎనర్జీ తోటి. పైన కాస్మిక్ ఎనర్జీ, అది కంప్లీట్ సోల్ లెవెల్, అది మనల్ని హయ్యర్ ప్లానెట్స్కి కనెక్షన్ చేస్తుంటుంది అనమాట. దాని పట్ల పూర్తి ఎరుక ఉండదు, మనం ఎక్కువసేపు ధ్యానం కంటిన్యూస్గా చేస్తూ పోతూ ఉంటే మనకు హయ్యర్ ప్లానెట్స్ కనెక్టివిటీ ఏర్పడుతుంది, అది కాస్మిక్ ఎనర్జీ తోడ్పడుతుంది అనమాట. అంటే యూనివర్స్తో మనం ఎంగేజ్ అవ్వడానికి ఉంటుంది. అందుకే ఇప్పుడు యోగులందరూ చెట్లలో అట్లా ఫారెస్ట్లో ఎక్కువ కాస్మిక్ ఎనర్జీ ఉంటుంది అనమాట. అయితే ఇది పిరమిడ్లో ఉంటుంది. అంటే ఈ 5 ఎనర్జీస్తో ఎప్పుడైతే మనము అలైన్మెంట్ అవుతామో బై డిఫాల్ట్గా మనం బికమ్ స్పిరిచువల్ సైంటిస్ట్, నో డౌట్. అంటే మన నుంచి మనమే ఎన్నో విషయాలు నేర్చుకుంటాం అన్నమాట స్పిరిచువల్ సంబంధించి, ఇంకా డిపెండెన్స్ లేకుండా. ఇది పిరమిడ్లో మనకు సాధ్యం. అంటే ఈ 5 types ఆఫ్ ఎనర్జీని మనం యూటిలైజ్ చేసుకోగలగాలి, ఇది పిరమిడ్ పవర్. మళ్ళీ ఇంకోటి మన పత్రిజీ గారు చెప్పిందంటే ఇది ఒక సింబల్ ఆఫ్ యూనిటీ అన్నాడు. 4 ఉంటాయి కదా, 4 ప్లేన్స్ ఉంటాయి కదా ఏది పిరమిడ్కి. ఒకటేమో వృక్ష జాతికి సంబంధించింది, ఇంకోటేమో మానవ జాతి, ఒకటి జంతు జాతి, ఒకటేమో ఖనిజ జాతి. అంటే ఈ 4 డైమెన్షన్స్ సింబల్ ఆఫ్ యూనిటీ అని మన పత్రిజీ గారు చెప్పిన విషయం ఇది. సో మీకు బాగా ఇన్స్పైర్ అయిన విషయం కూడా అనుకోవచ్చు అయితే పిరమిడ్ ఎనర్జీ కదా. సో మీరు మామూలుగా స్టార్టింగ్ ధ్యానం చేసినప్పుడు కానీ ఇప్పుడు ధ్యానం ఎంతసేపు చేస్తున్నారు ధ్యానం? చేస్తాను, వీలైతే 1-2 గంటలు ఎవ్రీడే మెడిటేషన్ అయితే కంపల్సరీ. పొద్దున్న లేవగానే మెడిటేషన్ చేస్తాను. నైట్ కంపల్సరీ ధ్యానం చేసిన తర్వాతనే తినడం, లేదా భోజనం తర్వాత ఒక 1.5 hour తర్వాత మళ్ళీ ధ్యానం చేయకుండా నిద్రపోవడం అంటూ ఇప్పటివరకు లేదు. ఓకే, ఎప్పుడైతే ధ్యానం పరిచయం అయిందో అప్పటి నుంచి స్టిల్ ఇప్పటి వరకు కూడా ధ్యానం అనేది లేకుండా డే అనేది మీకు గడవలేదు. మీరు పత్రిజీతో చాలా డౌట్స్ అంటే నాకు డౌట్స్ వచ్చేవి, కొన్ని అడిగేవాడిని కదా, మీకు ఏ టైప్ ఆఫ్ డౌట్స్ వచ్చేవి, ఆయన ఏ విధంగా క్లారిఫై చేసేవారు? చాలా వరకు చెప్పలేదు, నవ్వాడు, సాధన చేస్తే ఓకే నాయన అంటూ, ఓకే నాయన సరే నాయన దగ్గర తీసుకొని ఇట్లా తట్టేవాడు. అంటే అడిగేవారు మీరు? సార్ ఇంకేంటి సార్ అంటే ఇప్పుడు ఎట్లా సార్ అట్లా ఇప్పుడు స్పిరిచువల్గా సార్ కొన్ని చాలా కూడా కానీ మీరు అటు సైడ్గా అడిగే సార్ గుర్తురావాడు. సార్ ఇదేంటి అడిగామని. సార్ హాస్టల్ ట్రావెల్ అంటే ఏంటి సార్, నాకు అనుభవమే రాలేదు సార్ ఇప్పటిదాకా అని అడిగాను మొదట్లో. తర్వాత ఈ థర్డ్ ఐ విజన్స్ అంటారు సార్, థర్డ్ ఐ ఎట్లా ఓపెన్ అవుతుంది సార్, దీనికి మరి ఏమేమో కనబడుతుంది, మొత్తం థర్డ్ ఐ విజన్సా సార్ అని అడిగేవాడిని. అడిగితే సార్ ఏమన్నమాట, ఎట్లా జరుగుతుంది సిద్దిపేటలో మరి ధ్యాన ప్రచారం ఎట్లా జరుగుతుంది, దాన్ని కొద్దిగా
డైవర్ట్ చేసేవాడు. ఎందుకంటే నీకు సాధన చేస్తే నీకు తెలుస్తుంది కదా, అంటే పర్టికులర్ అంటే ఒక వేలో సాధన చేస్తే, అంటే ఊరికి ఇలా కూర్చోగానే కాదు, శ్వాస మీద ధ్యాస ఉంచుకుని అలా చేస్తూ ఉంటే గ్రాడ్యువల్ గా ఆ సాధన అనేది పెరిగి మీకు జ్ఞానం అనేది ఉద్భవిస్తుంది అనేది ఆయన నవ్వులో అర్థమైపోతుంది. సో అది మనకి తెలుసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. బట్ నొప్పించేవాడు కాదు, అంటే దాని ఆన్సర్ చెప్పానంటే అనేవాడు కాదు. స్మైల్ ఇచ్చి తలకాయ ఊపిపోయేట్టు, తలకాయ నువ్వే తెలుసుకుంటావు అన్నట్టు అట్లా. ఓకే. సో ఇప్పుడు జనరల్ గా ధ్యానం అనగానే ఈ టైంకి చేయాలి, అంటే ఇలానే కూర్చొని చేయాలి, ఈ పొజిషన్ లోనే ఉండాలి, అట్లా చెప్తూ ఉంటారు కదా కొంతమంది. మీరు మీ మాటల్లో ఎలా? నేను కింద కూర్చొని ధ్యానం చేస్తాను మేడం, కాళ్ళు కూర్చొని. గ్రూప్ మెడిటేషన్ అప్పుడు బయట కుర్చీలో కూర్చున్నామని, బట్ ఇంట్లో ఎక్కువైతే కూర్చొని కింద కూర్చొని చేస్తాను ధ్యానం ఎక్కువ టైం. చాలా మందికి ధ్యానం అంటే ఇప్పుడు మెడిటేషన్ ఏదన్నా కానివ్వండి, వాళ్ళు పెద్దవాళ్ళకి అవసరం కానీ మాకు అవసరం లేదని అంటూ ఉంటారు చాలా మంది. అలాంటి సందర్భాలు మీకు ఏమన్నా ఎదురైనాయా, లేకపోతే మీరు వాళ్ళకి ఏం చెప్పేవారు? ధ్యానం చేస్తే ఫస్ట్ నిజంగా అసలు ఎవరికి ఉపయోగం ధ్యానం అనేది ఎవరికి ఉపయోగం? 5 సంవత్సరాలు అనే వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? ధ్యానం అందరికి అవసరమే. అది అసలు ధ్యానం అనేది మూలం ఇదం జగత్ అంటాను. ధ్యానం ప్రతి ఒక్కరికి అవసరం. 5 సంవత్సరాల పిల్లవాడితో ఇవాళ రేపు పోయేవాడికి కూడా ధ్యానం అవసరమే అంటాను. ధ్యానం పరిచయం చేసినప్పుడు చేసేవాళ్ళు, సరిగ్గా చేసేవాళ్ళు. కాకపోతే ఒక్కటి వాళ్ళ నుంచి ఏంటంటే నేను తినకుండా ఉండలేననే వాళ్ళు, నాన్ వెజ్ మానేయాలంటే కొద్దిగా కష్టం ఉంటుండే అని చెప్పేవాళ్ళు అనమాట. మీరు ధ్యానం చేస్తూ ఉండండి, తెలుస్తుంది అసలు తినాలా వద్దా అనే విషయం తెలుస్తుంది. బై డిఫాల్ట్ ఏంటంటే కంపాషన్ చెప్పడం కాదు, మీకే తెలుస్తుంది. అది ధ్యానం చేస్తే కంపాషనేట్గా అయిపోతాడు మనిషి, అది దాంట్లో డౌట్ లేదు. ఒక లవ్ కంపాషన్ డెవలప్ అవుతుంది బై డిఫాల్ట్. అది దాని ద్వారా అసలు తీసుకోవాలా వద్దా అనే విషయం తెలిసిపోతుంది అనమాట. 5 సంవత్సరాల పిల్లవాడి నుంచి ఎంత వయసు ఎంత ఉన్నా సరే, ఎవరికైనా సరే, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా ధ్యానం అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు మన పిఎస్ఎం అదే అహింస, ఈ రెండు పట్టుకుంటే మనల్ని మనం ఉద్ధరించబడతాం. మనం ఉద్ధరించాల్సిన అవసరం, మనం ఉద్ధరింపబడతాం. రెండు మాత్రం పట్టుకోవాలి. మానసికంగా కూడా మనం హింస చేయొద్దు, మాటల ద్వారా కూడా హింస చేయొద్దు, అవును, చేతుల ద్వారా కూడా హింస చేయొద్దు. హింస అంటే ఓన్లీ జంతువుల్ని హింసించడమే ఒక్క హింస కాదు, మాటల ద్వారా వాళ్ళని టార్చర్ పెట్టిన అది కూడా హింస కిందకి వస్తుంది. అవును, మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి కదా. అవును, ఎప్పుడు కృతజ్ఞతతో, ఒక క్షమాగుణంతో ఉండాలి. క్షమాగుణంతో ఇప్పుడు హింసలో ఉంటే బై డిఫాల్ట్గా మనకు కామని జయించేస్తాం. అహింసలో ఉన్నవాడు క్రోధాన్ని జయించాలంటే క్షమలో ఉండాలి. మనం దానం చేస్తూ ఉంటే మనం ఆటోమేటిక్గా ఉదార భావం వచ్చేస్తుంది, లోభగుణం వెళ్ళిపోతుంది. మనము ఏదైనా సరే యాక్సెప్ట్ చేయాలి. ఏది జరిగినా ఒక యాక్సెప్ట్ చేస్తే మనము తృప్తిగా ఉండగలుగుతాం అన్నట్టు. మన మనసు ఎప్పుడు కానీ స్థిరం కావాలంటే మనం లా ఆఫ్ యాక్సెప్టెన్స్ని బాగా అర్థం చేసుకోవాలి, దాన్ని ఆచరించాలి. అప్పుడు మనం మోహం నుంచి బయటపడతాం. అవును, ఇక ఎప్పుడు కృతజ్ఞత ఉంటే మనలో అహంకారమే ఉండదు. అవును, కృతజ్ఞత భావంతో ఉంటే అందరూ సమానమైన భావన ఉండాలి. కృతజ్ఞత భావంతో ఉంటే మనలో అహంకారమే ఉండదు, అహంకారం అసలే ఉండదు. ఈ ఒక క్వాలిటీ డెవలప్ చేసుకోవాలి. ఎప్పుడు మనం ఇతరులను అభినందిస్తూ ప్రశంసిస్తూ ఉంటే జలసే ఉండదు మనలో. ఒక జలసీ అనేది అసలే ఉండదు, ఉత్సాహంతో ఉంటాం కదా. అంటే సంతోషంగా ఉండడం అంటే మనం ఇతరులను ప్రశంసించాలి. ఎక్కువ తక్కువ అన్న భావన లేకపోతే ఆటోమేటిక్ గా అందరూ సమానమే అన్న థాట్ వచ్చినప్పుడు నువ్వు గొప్ప నేను తక్కువ అనే ఫీలింగ్ ఎదుటివాడికి కూడా రాదు కదా. మనం ఫస్ట్ మనలో డెవలప్ చేసుకోవాలి. మనలో డెవలప్ చేసుకుంటే ఆటోమేటిక్ గా ఎదుటి వారు కూడా దాన్ని స్వీకరిస్తారు. కాబట్టి అందుకనే అప్పుడు నెగిటివ్ ఎనర్జీస్ అనేవి ఉండవు, అసలు ఉండవు. అసలు రియల్ మైండెడ్ లో ఉంటాం మనం. రియల్ మైండ్, వాస్తవంలో జీవిస్తాం మనం. ఎప్పుడైతే మనం వాస్తవంలో జీవిస్తామో అప్పుడు మనలో జడ్జిమెంట్ ఉండదు. ఒకరు జడ్జిమెంట్ చేయాల్సిన అవసరం రాదు, ఒకరు కంప్లైంట్ చేయాల్సిన అవసరం రాదు, ఒకరిని విమర్శించాల్సిన అవసరం కూడా రాదు. తిట్టం, ద్వేషిస్తే మనకి ఎక్కువ అటాచ్మెంట్ అవుతారు. ఇప్పుడు ఒక వ్యక్తిని ద్వేషిస్తున్నానంటే ఆ వ్యక్తి అటాచ్మెంట్ ఎక్కువ జరుగుతుంది మనకి. అబ్జర్వ్ చేయండి. కాబట్టి ద్వేషించడం అనేది కంప్లీట్గా మనకు అపకారం చేసిన వాళ్ళైనా సరే, అవును, మనం వాళ్ళకు బెస్ట్ ఆఫ్ లక్ అంటే
ఏది పాజిటివ్గానే ఉండాలి తప్ప మనం ద్వేషించకూడదు. అది కర్మ రూపంలో మళ్ళీ తిరిగి వస్తుంది. ఇప్పుడు ఒక వ్యక్తి యూనివర్స్ కి ఏది ఇస్తే యూనివర్స్ మనకి అంతే. అది మన ద్వేషాలు ఇస్తే తిరిగి ద్వేషం తిరిగి వచ్చేస్తుంది. ఇది ధ్యానంలో మనం నేర్చుకుంటాము. అది ధ్యానం చేయని వాళ్ళకి ఆ ఇంటెన్షన్ అనేది తెలియదు కాబట్టి వాళ్ళు అలా ప్రవర్తిస్తారు. వాళ్ళ ప్రవర్తనని మనం స్వీకరించి మనం అలా ఉండకుండా ఉండమే ధ్యానం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు అంతే కదా. మనము సోల్ లెవెల్గా కొంచెం డెవలప్ అయ్యాం, మనకంతా కొంత జ్ఞానం ఉంది, ఆధ్యాత్మిక జ్ఞానం ఉంది, సాధన ఉంది. అలాంటప్పుడు ఇతరులు మనం ద్వేషించినా దాన్ని మనం పాజిటివ్గా తీసుకొని, అవమానించినా అది ఒక దాని పట్ల మనం కాకుండా వాళ్ళ లెవెల్లో, వాళ్ళ కాన్షియస్ లెవెల్లో వాళ్ళు అలా ప్రవర్తించారు, మన కాన్షియస్ లెవెల్లో మనం మంచి బాగుండాలి. మళ్ళీ మన కర్మచక్రంలో ఇరుక్కోవద్దు. ఒకటి ఏంటంటే అటాచ్మెంట్లో ఉండకూడదు, ప్రేమతో ఉండాలి, మిత్రుత్వంతో ఉండాలి. ఇప్పుడు సార్ ఏమంటాడు, మైత్రేయ బుద్ధునిగా వచ్చా అన్నాడు. మిత్రుత్వంలో ఉండాలి, ప్రేమతో ఉండాలి, కానీ బంధంలో ఉండకూడదు. ఇది పాటిస్తే దుఃఖమే లేదు జీవితంలో. అవును, వాళ్ళు మనతో ఉన్నారా లేరా అనే దానికి అసలు బాధపడాల్సిన అవసరమే లేదు. సరే, మరి పత్రిజీ గారి గురించి మీరు చాలా ఆయన్ని చూసి నేర్చుకున్నారు, ఆయనతో జర్నీ చేసి కొంత నేర్చుకున్నారు. సో చాలా స్వీట్ మెమరీస్ కూడా ఆయనతో మీరు ఉన్నాయి, చాలా ఉన్నాయి. సో ఇప్పుడు ఆయన ఫిజికల్ గా మన మధ్యన లేరు. ఈ భావాన్ని మీరు ఎలా డైజెస్ట్ చేసుకున్నారు? కొద్దిగా స్టార్టింగ్లో సార్ లాస్ట్ ఇయర్లో అక్కడే ఉన్నాను. సారు బాడీ వెకెట్ చేసే టైంలో నేను అక్కడే దగ్గరలో ఉన్నాను. కొంచెం డిస్టర్బ్ అయ్యాను. అయ్యో సార్ లేకపోతే ఎట్లా, మళ్ళీ ఇంత గురువు ఇంత క్లోజ్డ్. ఇప్పుడు ఒక గురువు దగ్గరికి వెళ్ళాలంటే చాలా కష్టం. అవును, ఆ దగ్గరికి వెళ్ళి మాట్లాడంటే చాలా కష్టం. అపాయింట్మెంట్ ఉండదు, పర్మిషన్ దగ్గర రానివ్వరు. అవును, ఇతను అంత పెద్ద జ్ఞాని, బ్రహ్మర్షి. ఒక బ్రహ్మర్షి ఒక మామూలుగా అతను అందరితో కలిసి ఉండి కరుణ భావంలో ఉంటూ దగ్గరకు వచ్చి జ్ఞానాన్ని అందిస్తున్నాడు. ఇప్పుడు ప్రజల వద్దకు ధ్యానం అన్నట్టుగా అతను ప్రజల వద్దకు జ్ఞానము, ప్రజల వద్దకు ఆధ్యాత్మిక శక్తిని అందించినటువంటి వ్యక్తి. మీరు నా దగ్గరికి రావాల్సిన పని లేదు, నేనే మీ దగ్గరికి వస్తాను అని చెప్పాడు. మరి ఇంత వ్యక్తి పోతుంది, మనకు మళ్ళీ ఉండడు అనే ఒక ఫీలింగ్ అయితే కొంచెం కలిసివేసింది. ఇక సార్ ఏమంటాడంటే అది ఒక సెలబ్రేషన్ అంటాడు. డెత్ ఇస్ ఎ సెలబ్రేషన్, అసలు దేర్ ఇస్ నో డెత్ అంటాడు. అలాంటప్పుడు మళ్ళీ మనం ఇలా అంటే ఈ స్పిరిచువల్ యాంగిల్ చూసుకుంటే కొంచెం మోటివేషన్ అవుతుంది, సెల్ఫ్ మోటివేషన్ జరుగుతుంది. ఈ యాంగిల్ చూస్తే కొద్దిగా బాగా బాధ అనిపిస్తుంది. అరే సారు మళ్ళీ ఇప్పుడు ఎవ్రీ టైంలో మనం కనెక్ట్ అవుతుంటాం, సార్కి ఫిజికల్ కనెక్ట్ అవుతుంటాం. సార్ ఏంటి సార్ అని మనం క్వశ్చన్లు అడుగుతుంటాం, కలిసి చాలు సార్ చూసి షేక్ హ్యాండ్ ఇచ్చి కొద్దిసేపు ఇలా సారు ఆడాలో ఒక 5 నిమిషాలు గడిపినాం అనుకోండి, అది ఎంతో మనకు పాజిటివ్ ఎనర్జీ. ఇప్పుడు అది లేదు అని ఒక బాధ, అంతే అనమాట. సార్ చెప్పిన వీడియో ఒకటి ఉంది, దేర్ ఇస్ నో డెత్ ఎట్ ఆల్ అంటాడు. పుట్టక ముందు ఉన్నాం, పోయిన తర్వాత మనం ఉంటాం, ఇప్పుడు ఉంటాం. జస్ట్ ఇట్స్ ఏ వే ఆఫ్ ద ఓషియన్ అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. దీంతో మనం మోటివేట్ చేసుకొని కొంచెం మళ్ళీ అలా ఉండిపోవాలన్నమాట. ఫైనల్గా పత్రిజీ గారి గురించి మీ మాటల్లో మీరు ఏం చెప్పదలుచుకున్నారో మా ప్రేక్షకులకి చెప్పండి. ఈజ్ ఎ లెజెండరీ పిరమిడ్ మాస్టర్, legendary. Is the highest soul, great spiritual scientist. Is none other than Brahman. Is Brahmarshi. But he connects all with pyramid masters 24/7. In this, no doubt. So I feel proud to be his disciple. I am blessed. I am blessed to be evolved spiritually under his able guidance. ఉంటే అలా ఉండాలి. అంటే ఆ స్థాయికి రావాలంటే ఇంకా సాధన పెరగాలి. ఇదేంటంటే ఇది ఇన్స్టాంట్ రిజల్ట్ కాదు. అవును, గ్రాడ్యువల్ ప్రాసెస్. సాధన చేసి ముందు మనల్ని మనం మార్చుకుంటూ మనలోని అన్ని ఒక మంచిని, ఒక పాజిటివ్ వైబ్రేషన్ ని కలిగించుకుంటూ చుట్టుపక్కల ఉండే వాళ్ళకి కూడా అది అందించుతూ నిజంగా చాలా గొప్ప విషయం. గుర్తుకొచ్చింది ఇప్పుడు మనం మాట్లాడుతుంటే గుర్తుకొచ్చింది. ఒకసారి దగ్గర పిలుచుకుని నవ్వుతూ ఉండాలి అన్నాడు. నవ్వుతూ ఉండాలి అంటాడు, ఏంది అని అనుకున్నాను. నవ్వుతూ ఉంటే నాకు తర్వాత అర్థం ఏంటంటే, నవ్వుతూ ఉంటే ఇప్పుడు సంతోషంగా ఉంటేనే మనకు సమయం ఉంటుంది, సమయం ఉంటే సహనం ఉంటుంది, సహనం ఉంటేనే సాధన జరుగుతుంది. కాబట్టి దీనికి బేస్ ఏంటిది? సంతోషంగా ఉండాలి. అంటే దుఃఖించేవాడు అజ్ఞాని, దుఃఖరహిత జీవితం గడిపేవాడే జ్ఞాని అనే విషయం సార్ నుంచి నేను
బాగా నేర్చుకున్నారు, నేర్చుకున్నా ఇది ఆచరిస్తున్నారా? ఆచరిస్తున్నాను. ఆ, కాకపోతే మధ్యలో ఇలా అయినా కానీ మళ్ళీ ట్రాక్ మీదకి వచ్చేస్తాము. బట్ ఇది పాత ఇదే కదండి, అవును ఇప్పుడు ఈ రోజు ఒక రేపైతే ఇది ఫాలో కావాల్సిందే మనం. అవును, ఇదే మన లైఫ్ ఇదే కదా. ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో లేకపోతే ఈ కాంపిటీషన్ వరల్డ్ లో ఎస్, మనల్ని మనం ఒక సాధకుడిగా లేదంటే కనుక ఒక జ్ఞానిగా ఆ రేంజ్లో పత్రిజీ అంత రేంజ్లో కాకపోయినా మనకున్న అంటే మనకున్న ఆరాలో ఏదైతే ఉందో మనల్ని మనం మౌల్డ్ చేసుకోవడానికి ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిన కొన్ని రూల్స్ అంటూ ఉంటాయి కదా. అలాంటి వాటిల్ని మనం తూచా తప్పకుండా రోజు కాసేపు ధ్యానం చేయాలి, లైక్ మనం ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు ప్రియంగా మాట్లాడాలి, ఎప్పుడు స్మైలీగా ఉండాలి. ఎన్ని మంచి మాటలు చెప్పారండి పత్రిజీ. చాలా చెప్పారు కదా. అంటే ఎవరైనా నా స్థితికి వస్తారని కూడా చెప్పాడు. ఎవరైనా సరే ఈ స్థితికి రావాల్సిందే అన్నాడు. కాకపోతే వెనుక ముందు కొద్దిగా టైం డెఫినెట్లీ, బట్ మేబీ లేట్ ఆర్, కానీ ఏదైనా కానీ ఆ గమ్యస్థానానికి అనేది రీచ్ అవడం అనేది జరుగుతుంది. అట్లా అనమాట. రైట్ అండి. మా స్టూడియోకి వచ్చి పత్రిజీ గారి గురించి చాలా చక్కగా అంటే మీ అనుభవాల్ని, ఆయనతో మీరు పంచుకున్న అనుభవాలను కానివ్వండి, లేకపోతే ఆయన చూసి మీరు ఇన్స్పైర్ అయిన విషయాల గురించి కానివ్వండి, చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలండి. ఐఎమ్ రియల్లీ హ్యాపీ మేడం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఇదండి ఇవాళ పాండురంగం గారితో పత్రిజీతో నా ప్రయాణం కార్యక్రమం విశేషాలు. మరో గెస్ట్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.